హలో అండి. ఈరోజు మనం తిరుపతిలోని గేట్ డిగ్రీ కళాశాల 2026-27 అడ్మిషన్లకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ప్రచార పోస్టర్ను డీకోడ్ చేయబోతున్నాం. ఇది కేవలం ఒక మామూలు అడ్మిషన్స్ యాడ్ కానే కాదు, యువతను ఏకంగా టెక్ సెక్టార్ వైపు ఎలా నడిపించబోతున్నారో చెప్పే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. సో, అసలు వీళ్లు ఏం ఆఫర్ చేస్తున్నారు, ఫ్యూచర్ స్కిల్స్ మీద ఎలాంటి ఫోకస్ పెట్టారో ఒకసారి వివరంగా చూద్దాం. ఇప్పుడు అందరి మైండ్లో మెదిలే అతి పెద్ద ప్రశ్న, డిగ్రీ పూర్తయిన వెంటనే డైరెక్ట్ ఐటీ జాబ్ కొట్టడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే అనే నమ్మకాన్ని ఈ అడ్మిషన్స్ డ్రైవ్ కలిగిస్తుంది. ఎందుకంటే మనం చదివే రెగ్యులర్ డిగ్రీలకు, ఇండస్ట్రీకి కావలసిన స్కిల్స్కు మధ్య ఎప్పుడూ ఒక పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను ఫిల్ చేసి స్టూడెంట్స్ను డైరెక్ట్గా ఎంప్లాయబిలిటీ వైపు ఎలా తీసుకెళ్లాలో వీళ్ళొక క్లియర్ స్ట్రాటజీతో వస్తున్నట్లు అర్థమవుతుంది. ఒకసారి ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, టెక్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వాళ్లకు ఇదొక చక్కటి గైడ్లాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. పైపైన చూస్తే ఏవో కోర్సుల పేర్లున్నట్లనిపించినా దీంట్లో ప్రతి పాయింట్ను చాలా స్ట్రాటజిక్గా మెన్షన్ చేశారు. అసలు ఇందులో దాగి ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ముందుగా ఈ అడ్మిషన్ల డ్రైవ్ వెనుకున్న సంస్థ గురించి మాట్లాడుకుందాం. గేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనే పేరు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తిరుపతి కేంద్రంగా రన్ అవుతున్న ఈ సంస్థ కేవలం చదువు చెప్పడమే కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ను స్థానిక విద్యార్థులకు అందించాలని ఒక బలమైన పునాదితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ కాలేజీలో చేరాలన్నా ముందు వాళ్ల బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం ఎప్పుడైనా చాలా ముఖ్యం కదా. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఎకడమిక్ క్రెడెన్షియల్స్. ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కైనా ఇలాంటి గుర్తింపులు ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళు చాలా ప్రౌడ్గా అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ అని, అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి ఎఫిలియేట్ అయ్యుంది అని మెన్షన్ చేశారు. ఇది చిన్న విషయం కాదు. దీనివల్ల ఇక్కడ చదివే స్టూడెంట్స్కి భవిష్యత్తులో వాళ్ళు తీసుకోబోయే సర్టిఫికెట్కి జాతీయ స్థాయిలో ఒక మంచి గుర్తింపు, స్ట్రాంగ్ వ్యాలిడిటీ ఉంటాయని మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇక అసలు హైలైట్ విషయానికొద్దాం. ఇక్కడే వీళ్ళ అసలు వ్యూహమంతా దాగి ఉంది. బ్రాకెట్స్లో ఏఐ మరియు డిఎస్ అని ప్రత్యేకంగా మెన్షన్ చేసిన బీసీఏ కోర్సుల గురించి విన్నారా? అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ప్రస్తుతం టెక్ వరల్డ్ని రూల్ చేస్తున్న అత్యంత హై డిమాండ్ స్కిల్స్ ఇవే. సో స్టూడెంట్స్కి టెక్ సెక్టార్లోకి నేరుగా ఎంట్రీ ఇవ్వడానికి ఈ కోర్సులను ఒక లాంచ్ ప్యాడ్ లాగా వాడుకుంటున్నారన్నమాట. మనం ఈ కోర్సుల లిస్టును ఒకసారి అనలైజ్ చేస్తే వీళ్ళ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏంటో తెలుస్తుంది. ఒకవైపు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ బయోటెక్నాలజీ, బీబీఏ లాంటి ట్రెడిషనల్ అండ్ ఫౌండేషనల్ సైన్స్ కోర్సులున్నాయి. మరోవైపు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి ఫ్యూచర్ టెక్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అంటే అటు కామర్సు, సైన్స్ కావాలన్నా, ఇటు అడ్వాన్స్ టెక్నాలజీ కావాలన్నా అన్నీ ఒకే వేదిక మీద ఆఫర్ చేస్తూ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఇంకో ముఖ్యమైన విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. సాధారణంగా తరగతి గదిలో నేర్చుకునే బుకిష్ నాలెడ్జ్కి, రియల్ టైం కెరియర్ అప్లికేషన్కి మధ్య చాలా తేడా ఉంటుంది కదా. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ తగ్గించడం మీదే ఈ సంస్థ మెయిన్ ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది. కేవలం ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చి పంపించేయడం కాకుండా, ఆ చదువును ఒక కాంక్రీట్ కెరియర్ ఆపర్చునిటీగా మార్చేలా ప్రాక్టికల్ అప్రోచ్కు వీళ్ళు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్టూడెంట్స్ను ఆకర్షించటానికి, వాళ్ల లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ను బెటర్ చేయటానికి వీళ్ళు 4 మెయిన్ పిల్లర్స్ మీద ఆధారపడ్డారు. అవేంటంటే సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ కోసం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మోడర్న్ ల్యాబ్స్, సరైన డైరెక్షన్ కోసం కెరియర్ గైడెన్స్, మరియు ఫైనల్ టార్గెట్ రీచ్ అవడానికి జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. థియరీ క్లాసుల నుంచి ప్రాక్టికల్ జాబ్ మార్కెట్కు రెడీ చేయటానికి ఈ 4 అంశాలను ఒక బ్రిడ్జ్లా వాడుతున్నారు. సో ఇదంతా ఒక ఆర్డర్లో ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయితే వాళ్ళ జర్నీ ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ స్టెప్ 2026-27 అకాడమిక్ ఇయర్కు ఎన్రోల్ అవ్వడం. సెకండ్, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి టెక్ లేదా కోర్ మేజర్ను సెలెక్ట్ చేసుకోవడం. థర్డ్ స్టెప్లో అక్కడున్న మోడర్న్ ల్యాబ్స్ యూస్ చేసుకుని స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. అండ్ ఫైనల్లీ డిగ్రీ పూర్తయ్యే సమయానికి కాలేజ్ అందించే ప్లేస్మెంట్ సపోర్ట్తో ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వడం. ఇది ఎవరికైనా కావాల్సిన ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అని చెప్పొచ్చు. సరే, ఇదంతా బానే ఉంది. మరి క్యాంపస్ ఎక్కడుందనుకుంటున్నారా? ఆ వివరాలు కూడా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఇది తిరుపతిలోని భవానీనగర్ సర్కిల్ దగ్గర ఓల్డ్ ఎంహెచ్ రోడ్లో ఉన్నట్లు అడ్రస్ ఇచ్చారు. దీనివల్ల స్థానికంగా ఉన్న ఫ్యామిలీస్కి, అలాగే స్టూడెంట్స్కి లొకేషన్ వెతుక్కోవడం, క్యాంపస్ని డైరెక్ట్గా వెళ్లి విజిట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఇంకో చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది.
అడ్మిషన్స్ కోసం ఏదో ఒక జెనరిక్ నంబర్ ఇచ్చేకుండా ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రానిక్స్లో ఎంఎస్సి, బీఈడీ కంప్లీట్ చేసిన లెక్చరర్ ఎన్ పవన్ కుమార్ గారి పేరునో ఇక్కడ మనం గమనించవచ్చు. ఇలా ఒక అకాడమిక్ ప్రొఫెషనల్ని అడ్మిషన్స్ ఎంక్వైరీకి కేటాయించడం వల్ల ఎన్రోల్మెంట్ ప్రాసెస్కి ఒక మంచి క్రెడిబిలిటీ వస్తుంది. కోర్సుల ఎంపికపై మంచి గైడెన్స్ కూడా దొరుకుతుంది. అండ్ ఫైనలీ యాక్షన్ టైం. తక్షణమే సంప్రదించడానికి వీళ్ళు డైరెక్ట్గా 9533330369 అనే నంబర్ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రచార పోస్టర్ మొత్తానికి ఇది ప్రైమరీ కాల్ టు యాక్షన్ అన్నమాట. అంటే 2026-27 అడ్మిషన్స్ కోసం ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే ఈ నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అంటే కేవలం టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కే పరిమితమనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఇలాంటి స్థానిక డిగ్రీ కాలేజీలు కూడా ఈ అడ్వాన్స్డ్ టెక్ స్కిల్స్ను తమ ట్రెడిషనల్ కోర్సుల్లో ఇంట్రడ్యూస్ చేస్తుండటం నిజంగా ఒక పెద్ద మార్పు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన టెక్ వర్క్ ఫోర్స్ స్వరూపం ఇంకెలా మారబోతోందంటారు? ఈ ఇంట్రెస్టింగ్ ఆలోచనతో ఈ సెషన్ను ఇక్కడితో ముగిద్దాం.